హాయ్ అండి, వెల్కమ్ టు నేను మీ జాహ్నవి. మీరు చాలా రకాల దోసకాయ పచ్చళ్ళు చూసుంటారు, కానీ ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. దోశలోకి, ఇడ్లీలోకి అండ్ రైస్లోకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. నేను 200 గ్రామ్స్ మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. విత్తనాలతోటి నేను పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు కానీ నచ్చకపోతే అవి తీసేయచ్చు. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత 2-3 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కలిపి వేయించుకుందాము. ఇవి ఇలా దూరగా వేగుతుండగానే మనం 9-10 ఎండుమిర్చి ఉన్నాయి కదండి, వీటిని ముక్కలు చేసి వేయించుకుందాం. ఇలా ముక్కలు ఎందుకు చేసుకున్నాము అంటే లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగుతాయండి, పచ్చడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత దీంట్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకున్నాను. నువ్వులు లాస్ట్లోనే ఎందుకు వేసానంటే ఫస్ట్ వేసుకుంటే కొంచెం మాడిపోతాయి. సో లాస్ట్ వేసుకుంటే వీటికి ఎక్కువ వేడి అవసరం లేదు కదా, అందుకని లాస్ట్లో వేసాను. 4 వెల్లుల్లిపాయ రెమ్మలు, కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకుందాము. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. వీటన్నిటిని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము. ఇవి మిక్సింగ్ బౌల్లో తీసుకుని చల్లగా అయిన తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకోవాలండి. మీలో కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు, కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు అయితే ఇంకొంచెం ఎండుమిర్చి ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చల్లారే లోపు దీన్ని పక్కన దోసకాయ ముక్కల్ని వేయించుకుందాము. దోసకాయ ముక్కలు కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకు ముందు వేయిస్తున్నాను అంటే దీంట్లో వాటర్ అంతా పీల్చేస్తుందండి. ఈలోపు అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకుని ఇలా మెత్తని పొడిలా చేసుకుందాము. చూడండి, బాగా మెత్తగా నలిగినాయి కదా. కొంచెం కచ్చబెచ్చలో ఏం కాదు, పచ్చడి టేస్ట్ ఉంటుంది. ఈలోపు దీంట్లో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని ఇవి బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి బాగా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని దీంట్లోకి వేసుకుని మగ్గపెట్టుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ దోసకాయలు ఆల్రెడీ మగ్గిపోయినాయి అనుకోండి, ఇవన్నీ తీసుకెళ్ళి మనం పొడి చేసుకున్న మిక్సింగ్ బౌల్ ఉంది కదా, దాంట్లో మిక్స్ చేసుకుని వేసుకోవాలి. బాగా మెత్తగా నలకపోయినా పర్వాలేదండి, ఇది ఎంత కచ్చబెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత చేసుకోవాలి. ఇవన్నీ దీంట్లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు చూడండి, ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాము. కొంచెం మిక్సీ పట్టుకుందాము. చూడండి, బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీన్ని కూడా మెత్తగా చేయొద్దండి, 1-2-3 సార్లు తిప్పండి, అంతే చాలు. ఇవంటే తినేటప్పుడు పంటి కింద తగిలితే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, పచ్చడి అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుందాము. ఒక బౌల్లోకి పచ్చడి అంతా తీసుకుని దీంట్లోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. పోపులోకి అదే బాండీలోకి పోపు ప్రిపేర్ చేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు వేసుకుని దీంట్లోకి పోపు దినుసులు యాడ్ చేసుకుందాము. పోపు దినుసులు వచ్చేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండి. ఇవి దూరగా వేగిన తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేయాలి. ఎందుకంటే వేడికి ఎండుమిర్చి తొందరగా వేగిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి శనగపప్పు ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి. చూడండి, పోపు అయితే రెడీ అయ్యింది. ఈ పోపును ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళు వేద్దాము. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పోపునంతా దీంట్లో వేద్దామండి. ఓకే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.